మీరు కాలేజ్కి రావడానికి కారణం ఏంటి? ఇప్పుడు మీ చెల్లెల్ని ఇంత దూరం పంపించడంపై మీ ఒపీనియన్ ఏంటి? ఏం బాగాలేదు అసలు. మన డ్రగ్స్ కానీ మామూలుగా ఆల్కహాల్ ఈ టైప్ ఆఫ్స్ ఏంటంటే బెల్గం మరి బాగోలేదు అన్నారు. నమస్కారం సార్, నా పేరు రంజిత్ కుమార్ అండి. నేను ఇక్కడ బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను రోబోటిక్స్లో. అండ్ అలాగే నేను యూనివర్సిటీస్ పైన వీడియోస్ చేస్తూ ఉంటాను సార్. నాట్ ఓన్లీ పారుల్ యూనివర్సిటీ, ఇంకా చాలా యూనివర్సిటీస్ పైన ఆ యూనివర్సిటీ ఎలా ఉంటుంది, అక్కడ ఉండే స్టూడెంట్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అంటే, మేడం ఇప్పుడు మీ అమ్మాయి అయినా సరే ఎవరైనా సరే జాయిన్ అవ్వకముందు వాళ్ళకు ఒక ప్రాస్పెక్ట్ ఉంటుంది. అంటే మేము ఇక్కడ ఇది ఎక్స్పెక్ట్ చేస్తే వెళ్తాము, మాకు అక్కడికి వెళ్తే ఇది దొరుకుతుంది అన్న ప్రాస్పెక్ట్తో చాలామంది ఉంటారు మ్యామ్. సో వాళ్ళు రావడానికి కారణాలు ఏంటి అండ్ వాళ్ళు వచ్చిన తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా నేను మామూలుగా వీడియోస్లో యూట్యూబ్లో చాలామందికి చూపిస్తూ ఉంటాను మ్యామ్. సో అదేవిధంగా ప్రజెంట్ నేను చదివేది పారుల్ యూనివర్సిటీలో మ్యామ్. ఇప్పుడు మా యూనివర్సిటీ నుండి నేను చెప్పడం వేరుగా ఉంటుంది, నాతో పాటు చదువుకునే ఇంకో వేరే స్టూడెంట్స్ చెప్పడం వేరుగా ఉంటుంది. సో ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగాను మ్యామ్, చాలామందిని అడిగాను. సో మీరు ఈ సంవత్సరం కొత్తగా వచ్చారు కాబట్టి మీరు కాలేజ్కి రావడానికి కారణం ఏంటి, ఇక్కడ ఏం ఆశించారో అది మీకు వచ్చేలా మీకు కనిపిస్తుందా లేదా అన్నది మా క్వశ్చన్స్ అండి. సో ముందుగా మీరు ఎక్కడి నుండి వచ్చారు సార్? తెలంగాణ, హైదరాబాద్. మిమ్మల్ని ఇక్కడ ఎవరు జాయిన్ చేయించారు సార్? స్వామి గారని ఆయన చెప్పారులేండి. ఆయన మామూలుగా అడ్మిషన్స్ ఇప్పిస్తూ ఉంటాడు, ఆయన చెప్పిండు. తర్వాత మేము కూడా ఏంటంటే తెలుసుకున్నాము, కాలేజీ బాగుంటుంది అని అన్నారు. సేఫ్ సైడ్ పిల్లలకి, పాప కదా లేడీస్ అని. తనకి కూడా ఇంట్రెస్ట్ ఇక్కడే జాయిన్ అవ్వాలని. ఆల్మోస్ట్ ఆల్ తనకి గీతం వైజాగ్ వచ్చింది, ప్లస్ బెల్గాంలో వచ్చింది. బెల్గాం వద్దనుకున్నాం కానీ గీతమ్మకి వైజాగ్ పంపిస్తామంటే కాదు, తను ఇక్కడ జాయిన్ అవుతాను, ఇక్కడ బాగుందని అన్నారని. ప్లస్ ప్లేస్మెంట్స్ కానీ స్టడీ కానీ ఇక్కడ బాగుంది అన్నారని తను బీఎస్సీ అనస్థిషియా తీసుకుంటారు. అమ్మ ఇప్పుడు మీరు అంటే మీ నాన్న ఇప్పుడు మీకు చెప్పారు కదా 2 ఆప్షన్స్ ఇచ్చారు. 2 ఆప్షన్స్ కాకుండా మీరు థర్డ్ ఆప్షన్ అయిన పారుల్ యూనివర్సిటీ చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? లైక్ ప్లేస్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి అనేసి. సో మేము మా చెల్లెల్ని కనీసం వేరే ఊరికి సింగిల్గా పంపించాలన్నా కూడా కొంచెం భయం వేస్తుందండి. అలాంటిది మీరు అమ్మాయిని అంత దూరం నుండి ఇంత దూరం పంపించడానికి మీ ధైర్యం ఏంటి అసలు? తన ధైర్యమేనమ్మా, మన ధైర్యం ఏం కాదు. తను రావాలని వచ్చింది. ఏంటంటే ఈ యూనివర్సిటీస్ ఏంటంటే కల్చర్ బాగుందన్నారు మెయిన్ సార్. ఫర్దర్గా బయట ఉన్న కల్చర్ లేదు. మన డ్రగ్స్ కానీ మామూలుగా ఆల్కహాల్ ఈ టైప్ ఆఫ్స్ ఏంటంటే బెల్గం మరి బాగోలేదు అన్నారు మెయిన్. అసలు అక్కడికి ఆల్రెడీ మేము టికెట్ రిజర్వేషన్ చేయించుకుని కూడా అయిపోయినాం వెళ్ళకుండా. అలాంటి సిస్టమ్ ఇక్కడ ఏమీ లేదు. యూనివర్సిటీ ఏంటంటే కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. ఇదే సీనియర్స్ ర్యాగింగ్ కానీ ఇవేమి ఉండవు. వీడు చాలా పిల్లలకి సేఫ్ సైడ్ ఉందన్నారని మెయిన్ మా పేరెంట్స్గా. తనకేంటంటే యూనివర్సిటీలో బాగుంది, ఇక్కడ ఏంటంటే ఇక్కడ స్టడీ చేసి వెళ్తానంటే తర్వాత ఎంఎస్ చేయాలన్నది అది బాగుందన్నారని తన ఒపీనియన్తో ఇక్కడ జాయిన్ అయిందండి. అది మెయిన్. అమ్మ మీరు ఇప్పుడు బీఎస్సీ అనస్థీషియా తీసుకున్నారు. బీఎస్సీ అనస్థీషియా తీసుకోవడానికి మీకు ఒక గోల్ అనేది ఉంటుంది కదా. సో ఆ గోల్ రీచ్ అవ్వడానికి మీరేం చేస్తారు అండ్ కాలేజ్ నుండి మీకు ఎలాంటి సపోర్ట్ కావాలి? నేనేం చేయను, చదవడమే. మీరు ఏ విధంగా కష్టపడతారు, మీరు ఏ ప్రాసెస్ అంటే ఏ విధంగా వెళ్ళాలనుకుంటారు అన్నది. అంటే లైక్ మీరు ప్రాక్టికల్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసుకుంటారా, థియరీస్ పైన చేస్తారా, లేదంటే మీకు ఫర్దర్గా ఇంకేదైనా ఆలోచన ఉందా? థియరీ పైన. సో మీకు కాలేజ్ నుండి ఎలాంటి సపోర్ట్ కావాలని కోరుకుంటున్నారు? ఇప్పుడు మీరు అంటే అమ్మ నేను చెప్పేది ఏంటంటే మీరు ఇక్కడికి వచ్చింది ఊరికే కాదు కదా, లక్షల ఫీజులు కడుతున్నాం. మీరు కట్టే ఫీజుకు మీరు కాలేజ్ నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని చెప్తే మనకు క్లియర్గా ఉంటుంది కదా. అలాగే గుడ్ ఫ్యాకల్టీ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి గుడ్ ఫ్యాకల్టీ కావాలి అంతే, ఇంకంతకు మించి ఏమి వద్దు. అండ్ మీరు లంచ్ చేశారు కదండి, సో ఫుడ్ గురించి కొంచెం ఎక్స్పీరియన్స్ ఇస్తే. ఎందుకంటే మేము పారుల్ యూనివర్సిటీలో అన్ని రకాల పాజిటివ్స్ మన దగ్గరతో పోల్చుకోవచ్చు మేము. బట్ ప్రతి ఒక్క పేరెంట్కి ఎక్కువ మందికి ఏదైనా నెగిటివ్ కనిపిస్తుంది అంటే వాళ్ళకి డిస్టెన్స్ మేము. ఒకటి ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంత దూరం రావాలంటే డిస్టెన్స్ ఒకటి మ్యాటర్. అలాగే ఇక్కడికి వచ్చినాక ఫుడ్ ఎలా ఉంటుంది అన్నది కూడా మ్యాటర్ అండి. సో మీరు డిస్టెన్స్ ట్రావెల్ చేసి వచ్చారు, అలాగే ఫుడ్ కూడా టేస్ట్ చేశారు కాబట్టి సో దాని గురించి కూడా కొంచెం రివ్యూ ఇస్తే బాగుంటుంది. ఫుడ్ బాగుందమ్మా, బయట బాగుంది, అనుకున్నంత ఎక్స్పెక్టేషన్ కాకపోయినా తినొచ్చు, బాగానే ఉంటుంది. హైదరాబాద్ పోల్చుకోవద్దు, బాగుంది, తినొచ్చు. కానీ గీతం చదువుతున్నాడు హైదరాబాద్ ఉత్తరాలో, అక్కడ మెస్ల కన్నా ఈడే బాగుంటుంది. తనకి చాలా ఇంట్రెస్ట్, దాని గురించి తన ఇంట్రెస్ట్. ఫుడ్ గురించి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు కదా మేము. పర్సనల్ గా నాకైతే ఫుడ్ నచ్చదండి ఇక్కడ. సో మేము తిన్న ఫుడ్ వరకు అయితే ఓకే ఉంటుందండి. మీరు ఈ రోజు ఎలాగైతే తిన్నారో మీకు రోజు అలా పప్పు సాంబార్ కానీ అట్లాంటి ఫుడ్ డైలీ అలాగే ఉంటుందండి. మనకి బయట పేరెంట్స్ కి సపరేట్ ఇచ్చారు కదా, వీళ్ళ హాస్టల్ అలా ఉంటే బెటర్. మీకు పెట్టిన నాన్ వెజ్ మాత్రమే ఈ రోజు ఒక రోజుకి జస్ట్ మీకు అంటే మీరు మా గెస్ట్ కాబట్టి ప్రజెంట్ సో నాన్ వెజ్ మాత్రమే ఒక రోజుకి ఉంటుంది. మిగతా పప్పు కానీ చారు కానీ సో అవన్నీ కూడా రెగ్యులర్
రెగ్యులర్గా ఇలాగే ఉంటాయండి. చెప్పారు నాన్ వెజ్ మాత్రం ఉండదని చెప్పారు. మరి మామూలు food వీక్లీ వన్స్ కూడా నాన్ వెజ్ ఎందుకు పెట్టరు హాస్టల్లో? సార్ ఇది వచ్చేసి గుజరాత్ అండి. సో గుజరాత్లో వాళ్ళు ఎక్కువ కూడా వెజిటేరియన్స్ ఉంటారు. సో వాళ్ళు ఇక్కడ మాంసం తినడం కానీ ఆల్కహాల్ తాగడం కానీ, ఇప్పుడు మీరు ఆలోచించే సేఫ్టీ ఏదైతే ఉందో ఆ సేఫ్టీలో అది కూడా ఒక రకమైన ఇది అనుకోవచ్చు మేడం వాళ్ళు. సో ఇంకా పప్పు కూడా అవన్నీ మన తెలుగు వాళ్ళ కోసం సౌత్ ఫుడ్ సపరేట్గా పెడుతున్నారు మేము. సో మనకు కూడా అట్లా అంత టేస్టీగా కూడా తినరండి వాళ్ళు కొంచెం చప్పగా తినడం కానీ ఉప్పు లేకుండా తినడం కానీ సో అలా తింటూ ఉంటారు. జస్ట్ కేవలం మన సౌత్ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉన్నారన్న ఒకే ఒక ఉద్దేశంతో తెలుగు వాళ్ళని అక్కడ నుండి తీసుకొచ్చి మరి ఇక్కడ వాళ్ళకి కుక్ చేపిస్తున్నారండి. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి వచ్చిన తెలుగు వాళ్ళే అండి. సో అది మేడం చూసానండి అప్పుడు బాగుందమ్మా ఫుడ్. శకుంతల A1లోకి వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళందరూ కూడా శ్రీకాకుళం వాళ్ళ పిల్లలు వాళ్ళు ఉన్నట్టున్నారు. అవునండి చెప్పారు బాగుంది. ఫస్ట్ నిన్న హోటల్లో దిగాము, అక్కడైతే ఏం బాగాలేదు అసలు. దాని మీద పోల్చుకుంటే చాలా బెటర్. కాలేజీలో అంటే హోటల్ అంటే అది గుజరాతీ ప్రాపర్ గుజరాతీ కిందకి వస్తుందండి. సో మనం యూనివర్సిటీకి వస్తే సో ఇక్కడ వివిధ రకాల పిల్లలు ఉంటారండి. ఇంటర్నేషనల్ వాళ్ళు ఉంటారు, ఇండియాలో నలుమూలల నుండి ఉంటారు. కాబట్టి సో ఇక్కడ క్యాంపస్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు. వాళ్ళ హోటల్లో కూడా అందరూ పారల్ యూనివర్సిటీగానే ఉందో దాంట్లో రాసిన వాళ్ళంతా కానీ కాకపోతే వాళ్ళ ఫార్మాలిటీ అది మన కోసం. అండ్ మీరు క్యాంపస్ మొత్తం చూసారు కదండి. సో క్యాంపస్ ఎలా అనిపించింది? ఇఫ్ మీరు చూడకపోయి ఉంటే మేము మళ్ళీ చూపిస్తామండి, ఇబ్బంది ఏమి ఉండదు. బట్ మీరు చూసిన దాంట్లో మీకు నచ్చిన థింగ్స్ చూసిన వరకు బాగానే ఉందమ్మా. ఇంకెక్కువ తిరగలేం, కాళ్ళు నొప్పి పడుతున్నాయి. పొద్దు నుంచి మాత్రం ఈ ప్రాసెస్ సరిపోయింది. బాగుంది క్యాంపస్ బాగుంది. అండ్ క్యాంపస్లో నాట్ ఓన్లీ అమ్మాయి వచ్చారు కాబట్టి మేము అంటే అందరికి కలిపి చెప్తున్నాను, నాట్ ఓన్లీ తన చదువుకు సంబంధించే కాదండి, ఇంకా చాలా రకాల ఆపర్చునిటీస్ ఉంటాయి. మేము తను ఏదన్నా స్కిల్స్ ఉన్నా కూడా స్కిల్స్ నేర్చుకోవడానికి, డిఫెన్స్లో ట్రైనింగ్ ఉంటే డిఫెన్స్లో నేర్చుకోవడానికి, సెల్ఫ్ డిఫెన్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయండి. సో అమ్మాయిని కొంచెం ఎంకరేజ్ చేస్తూ ఉండాలి మేము. ఇప్పుడు మీరు అంత దూరం నుండి ఇంత దూరం పంపించారంటే మీ ధైర్యానికి ఒప్పుకోవచ్చండి. బట్ అయినా కూడా ఇంకా మీరు ఇలాంటి ఎంకరేజ్మెంట్ అని ఇస్తే సో తను ఖచ్చితంగా మీ అబ్బాయికి ఇచ్చినట్టు ఇంకా అబ్బాయిని దగ్గర పెట్టుకొని అమ్మాయి దూరం పెడుతున్నారు మీరు. మనం అందరికి మనం జాయిన్ చేసింది కాదు, తను ఓపది, తనకి ఇష్టం, తను చెప్పింది మేము ఓకే అన్నాం. ఎందుకంటే దానికి ఎక్కడ పంపించాలంటే మనం దాన్ని ఓకే అని పంపించాలి కదా. తన ఇంట్రెస్ట్ మీద వచ్చినప్పుడు ఇంకెంకూ చదువుతారు కదా, అట్లాంటి తీసి పంపించాం అంతే. బ్రదర్ మీరు ఒకసారి ఇటువైపు వస్తారా? మీ కాలేజ్ ఎలా ఉంది, మా కాలేజ్ ఎలా ఉంది అన్నది కొంచెం చిన్న డిఫరెన్స్. అంటే మీ కాలేజ్ బాగుంటే మీ కాలేజ్ బాగుందని చెప్పండి, మీకు మాకు ఏదైనా డిఫరెన్స్ ఉంటే అది చెప్పండి. కంపారిటివ్ స్టూడెంట్స్ అయితే ఈ కాలేజ్లోనే బాగున్నారు మా కాలేజ్ కంటే. ఓకే. ఇంకా మా దాంట్లో అంటే చెప్పనవసరం లేదు, ర్యాగింగ్ అవి ఇవన్నీ ఇంకా కామన్గా ఉంటాయి. ఇక్కడ అసలు ర్యాగింగ్ అంటే ఇప్పుడు నేను చూసినది ఏం లేదు. ఇంకా అందరూ ఫ్రెండ్లీగానే మూవ్ అవుతున్నారు యాక్చువల్లీ. అంటే లైక్ వాళ్ళే ఒపీనియన్ సెల్ఫ్గా వచ్చి హెల్ప్ చేయడానికి చూస్తున్నారు. కానీ మా దాంట్లో అయితే ఎవరిది వాళ్ళే చూసుకోవాలి. ఇంకా ఎవరు తెలియకపోయినా పరంగా ఏదైనా డిఫరెన్స్ ఉందా మీకు మాకు? ఆపర్చునిటీస్ పరంగా అంటే మీ దాంట్లో కొన్ని ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి యాక్చువల్లీ. మా దాంట్లో కొంచెం అంటే లైక్ అంత లేవు, ఉన్న వాటితోనే మేము సరిపెట్టుకోవాలి యాక్చువల్లీ. ఇంకా లేనివంటే మేము వెళ్ళి అడిగి అవి ఎప్పటికో అప్రూవల్ వచ్చి అదంతా పెద్ద ప్రాసెస్. ఓకే. ఇప్పుడు మీ చెల్లెల్ని ఇంత దూరం పంపించడంపై మీ ఒపీనియన్ ఏంటి? ఫస్ట్ అయితే అసలు కాలేజ్ చూడనంత వరకు అంటే లైక్ తెలియదు ఎట్లా ఉంటుందో ఏంటో, చూసిన తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చింది లైక్ ఉంటుంది, సస్టైన్ అవుతుంది అని చెప్పేసి. ఓకే. ఇప్పుడు మీ చెల్లెలు మాతో పాటు జాగ్రత్తగా ఉండి మాతో జాగ్రత్తగా చదువుకొని తన భవిష్యత్తులో మంచి పొజిషన్కి వెళ్తుందని మీరు నమ్ముతున్నారా? ఫర్ షూర్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. అమ్మా మీరు ఇంకా ఫైనల్గా ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పండి అమ్మా. ఏం లేదు, కాలేజ్ అయితే బాగుంది. ఫస్ట్ టైం విజిటింగ్ కదా, నేను ఎక్స్పెక్ట్ చేసిన కంటే బాగానే ఉంది. ఓకే. అండ్ మీకు ఇక్కడ చాలా రకాల సపోర్ట్ ఉంటుందమ్మా. అక్కడ సార్ వాళ్ళు కానీ ఇక్కడ మేము కానీ, ఇప్పుడు మీ అన్నయ్య అక్కడ ఉంటారు. సో మీ అన్నయ్య లేకపోయినా పర్లేదు, మేము ఇక్కడ ఉన్న వాళ్ళమే మేము అన్నయ్యలం అనుకోండి. సో మేము జాగ్రత్తగా చూసుకుంటాం. యూనివర్సిటీలో చాలా మంది తెలుగు వాళ్ళు ఉంటారు, తెలుగు ఫ్యాకల్టీ ఉంటారు, తెలుగు రెక్టార్స్ ఉంటారు. రెక్టార్స్ అంటే వార్డెన్స్ అని. సో వాళ్ళు ఉంటారు. మీకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదమ్మా. సో బాగా ఉండండి, బాగా చదువుకోండి. అండ్ మీ పేరెంట్స్ నిన్ను నమ్మి ఇంత దూరం పంపించారు కాబట్టి నువ్వు వాళ్ళకి గొప్ప పేరు తెప్పించకపోయినా కూడాను వాళ్ళు ఉన్నదానికి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాపాడితే సరిపోతుంది.